హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రైతు భరోసా అలాగే మరో కొత్త పథకంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ కొత్త న్యూస్ అప్డేట్ తీసుకొచ్చింది. ఈ రైతన్నల ఖాతాలో ఈ రోజు డబ్బులు జమ కానున్నాయి. ఎవరెవరికి డబ్బులు జమ కానున్నాయి, కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతున్న ఆ పథకం ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు భరోసా, రైతు బంధు పథకం కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు బంధు. ఈ పథకం కింద కౌలు రైతులు, చిన్న సన్నకారు, పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నలకు వీరి ఖాతాలో 5,000 రూపాయలు జమ చేస్తున్నారు. అయితే మనకి చాలా మంది రైతుల ఖాతాలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఆగిపోయాయి. తిరిగి మనకి ఈ రోజు నుంచి అందరి రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది తెలంగాణ రాష్ట్ర సర్కార్. తెలంగాణ ఆర్థిక ఖజానా లోటులో ఉన్నందుకు మనకి 2 ఎకరాల వరకు డబ్బులు జమ చేసి ఆపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 3 ఎకరాల నుంచి 4 ఆపై భూమి ఉన్న వారందరికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. ఇక దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విధి విధానాలు ఖరారు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో రైతు బంధు ఇవ్వడానికి పట్టాదారులందరినీ రైతులుగా గుర్తించి ఇచ్చారు. పరిమితి లేకుండా రైతులందరికీ పెట్టుబడి సాయం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలనే విషయంలో నిపుణుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలుస్తుంది. 5 ఎకరాలకు లిమిట్ పెట్టాలనే అభిప్రాయం ఉన్నప్పటికీ 10 ఎకరాల వరకు కూడా ఇస్తే తప్పేమీ లేదని చర్చ కూడా సాగుతుంది. సాగు భూములన్నిటికీ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. ప్రభుత్వం ఆలోచన బట్టి లిమిట్ పెట్టే అవకాశం ఉంది. ఇక కౌలు రైతుల గుర్తింపు కోసం కూడా మార్గదర్శకాలు రావాలి. ఇక ప్రస్తుతానికి పాత పద్ధతిలో 5,000 రూపాయలు ఇస్తే పెంచిన డబ్బులు వచ్చే ఖరీఫ్ సీజన్ లో రైతులకు పెంచే అవకాశం అయితే ఉంది. ఇది కాకుండా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం కూడా సొంతగా అమలు చేయాలని ప్రణాళికలు రచిస్తుంది కాంగ్రెస్ రాష్ట్ర సర్కార్. ఇక 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు ఫ్రీ ప్రీమియం కల్పించాలని డిమాండ్ వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 86% మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. వీరికి పంటల బీమా ప్రీమియం భారం కాకుండా ఉండొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఇక కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, జనగాం, నిర్మల్, పెద్దపల్లి, మంచిర్యాల, మల్కాజ్గిరి రైతుల ఖాతాలో రైతు బంధు పథకానికి సంబంధించి డబ్బులు జమ అవుతున్నాయి. మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు డబ్బులు జమ అయ్యాయో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.